హలో, నేను మీ విష్ణునరుడు శ్రీనివాస్. ఈరోజు మరి సంక్రాంతి పండుగన పురస్కరించుకొని మరి పండగ దినాల్లో మనమంతా సంతోషంగా ఉండాలని మేము మరి జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సంఘంలో సమాజంలో కులాలకు మతాలకు అతీతంగా మనం చేసేటువంటి పండుగలు ఉండాలని, రాబోయే తరాల పిల్లలకు ఆదర్శంగా ఉండాలని, ఒక దిక్చూసిగా ఉండాలని మనందరం నడవాలి. వాటిని మనం అనుసరించాలి. వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా వాటిని మనం గమనించాల్సినటువంటి రాబోయే తరాల పిల్లలకు ఉంది. ప్రతి బాధ్యత గల పౌరుడి మీద ఉన్నది. ఏ పండుగలో విశిష్టత ఎంత ఉంది, ఎందులో నష్టం ఎంత ఉంది, లాభం ఎంత ఉంది మరి అనేటువంటిది కూడా మనం క్రోడీకరించి వాటిని పరిశీలించుకోవాలి. ఈ పండగ దినాల్లో ₹1 కూడా మీరు కష్టపడ్డది వేస్ట్గా ఖర్చు పెట్టుకోవద్దు. మరి బంధువులకు కానీ మీకు కానీ ఇబ్బందికరంగా ఉండకుండా మరి మనమంతా నడుచుకోవాల్సినటువంటి కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నారు కాబట్టి ఆ శ్రమని వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకుండా మరి అజ్ఞానం వైపు, మూఢత్వం వైపు వెళ్లకుండా ఈ సిరీస్లో మనం వేమన పద్యాలను మనం స్మరించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ రోజుల్లోనే వేమన గారు మరి మంచిగా ఒక్కాణించి చెప్పారు. ప్రతి పండగ మీద, ప్రతి విషయం మీద పరిజ్ఞానంతో అనేకమైనటువంటి వేల పద్యాలు ఆయన రాయడం జరిగింది. ఈ సంఘం ఎటుపోతుంది, మూఢనమ్మకాల వైపు మరి వికృత చేష్టలు చేస్తూ, డబ్బును ఖర్చు పెడుతూ, సంఘంలో సమాజంలో మరి ఎదుటివారిని హింస పెడుతున్నటువంటి కొన్ని కోణాలు ఉన్నాయి. కాబట్టి మనమంతా వాటిని దూరపరిచి విజ్ఞానం వైపు నడవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఈ పండగలకి మరి భోగి మంటలు మరి సీసీ రోడ్ల మీద వేస్తున్నారు. కాబట్టి వాటిని కూడా మనం గమనించాలి. మంచిదే పండగ చేసుకోవటం, సంతోషంగా ఉండటం, కుటుంబాలను మంచిగా మరి పోషించుకోవటం, పండగలకు మరి సంతోషంగా ఉండటం మంచిదే. కానీ వీటి వల్ల జరుగుతున్నటువంటి కొన్ని పండగలకి టపాసులు కాలుస్తున్నారు. డబ్బు వృధా అవుతుంది. అది జరుపుకునేటప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం ఆలోచించాలి. మరి టపాసులు వల్ల ఎన్నో కుటుంబాలు పాపం బజారున పడుతూ ఉన్నారు. ఇది తయారు చేసేవాళ్ళు పదుల సంఖ్యలో ఒక్కొక్కసారి చనిపోతున్నారు. కాబట్టి ఈ ధ్వని కాలుష్యం కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఓజోన్ పొర కూడా పలసబడిపోతుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు, పరిశోధకులు చెప్తున్నారు. కాబట్టి ఈ టపాసుల వాడకాన్ని బాగా తగ్గించాలి. ప్లాస్టిక్ వస్తువులు విరివిగా తగ్గించాలి వాడకం. అలాగనే సహజ సిద్ధంగా ఉండేటట్లు, ప్రతిదీ ఈ సమాజానికి మేలుకరంగా ఉండేటట్లు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి నాదొక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మీ విలువైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విష్ణునరుడు శ్రీనివాస్. ఉంటా మరి. ధన్యవాదాలు.